రాబోయే గోదావరి పుష్కరాలకు ఆర్టీసీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. బస్టాండ్లో ప్రయాణికులను కలిసి ఆర్టీసీ సేవలపై ఆరా తీశారు. బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో వరద సమస్యకు శాశ్వతంగా చెక్ పెడతామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బస్టాండ్ను మరింత అభివృద్ధి చేస్తామని, ప్రధానంగా వర్షాకాలంలో డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరిస్తామని పొన్నం తెలిపారు. ప్రతి వర్షాకాలము బస్టాండ్కి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ నిల్వ ఉండడం వల్ల దాన్ని మరి పరిశీలించమని నేను ఎండీ గారి కోరగానే వారి ఇక్కడికి స్వయంగా మిగతా అధికారులందరూ తీసుకొని వచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రత్యక్షంగా వారు చూసిన తర్వాత ఈ బస్టాండ్ అభివృద్ధి పట్ల వారికి పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఈరోజు 35,000 మంది ప్యాసింజర్లు ప్రతిరోజు వచ్చే బస్టాండ్ ఆర్థికంగా కూడా, అంటే కమర్షియల్ ఉద్దేశంగా తీసుకున్నా కూడా ఈ బస్టాండ్ ఏ కేటగిరీలో ఉంది. ఈ బస్టాండ్ ప్రజలకు అన్ని రకాల వసతులతో ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉండడం పట్ల నేను మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య ఏదైతే వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఉందో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజు, పీజీ మెడికల్ కాలేజు, టూరిజం ప్రాజెక్ట్స్, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్న దృష్ట్యా